అయ్యో పడబడ రాదురు వడగచ్చారమ్మా దక్షిణ రాదు అమ్మ ఎక్కడ వారికి తల్లి మాట ఇవ్వలేదా అన్నదా అయ్యో తల్లి అమ్మడి గుడికి లక్ష్యం ఎక్కడ చేద్దాం మేనవాడికి మంచి లక్ష్మీకాంతని మనం అమ్మ మెచ్చమే అన్నలకు మెచ్చారమ్మా అన్నలైన అమ్మ బావల ఇచ్చిన అసలు సరుకు ఎవరు తీసుకున్నారు? ఏమో నాకేం తెలుసు, మీరు సరుకు పంపిస్తా అన్నారు, ఇంకా పంపించాలి. ఏమో పుష్పకి సరుకు ఎక్కడ ఉందో మనకు తెలియదు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, కానీ రేపు సరుకు నా కళ్ళ ముంగట ఉండాలి. ఆ సిక్కవాద్ గురించి నాకు వదిలే, నేను చూసుకుంటా. अरे शिकावत ఎక్కడ शिकावत ఎక్కడ अरे शिकावत ఎక్కడ్రా अरे शिकावत ఎక్కడ్రా అసలు ఏం జరిగిందంటే ఏమో నాకు తెలియదు, మరి సరుకు మొత్తం ఎడబెట్టి నాకు తెలియదు. నేను ఒక పని చెప్తా చేయుర్రి. ఇప్పుడు ఏం చేయాలి? మీరు మళ్ళీ సరుకు నరకాలి. నరికి ఏం చేయాలి? మళ్ళా నరికి ఆ సరుకు అమ్ముదాం. సికవాత్ మళ్ళీ ఆపితే నేను చూసుకుంటా. అయ్యో గొడ్డలి పవేందిరా నడులురా. హలో హలో పుష్ప, నేను చిక్కబాతుని. అరే చికాబాతుగా చిక్కబాతు నేనే చిక్కబాతు. చెప్పు పుష్ప. అరే మా వాళ్ళని వదిలిపెట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక లొకేషన్ చెప్తా, అక్కడికి రా. సరుకు మొత్తం ఏడుందో చెప్పావు, లేకపోతే మీ వాళ్ళే నీకు ఏం చేస్తావు నాకు తెలియదు. ఎక్కడికి రావాలి? నేను చెప్పిన కాడికి రా ముందు నువ్వు, సరేనా? సరే అత్త. అరే ఎండకేంద్ర మీటింగు? పుష్ప నమస్తే. పుష్ప 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 తగ్గేదేలే. పుష్ప నమస్తే, తిన్నా అన్నాం. శికాబాద్ మళ్ళీ వచ్చినవేంద్ర? పుష్ప పార్టీ లేదా పుష్ప? అరే ఎండకేందిరా? ఎండకే పెట్టాలి పుష్ప, ఎండకి పెడుతున్నాగా కిక్కు ఉంటుంది. అరే రాలరా మీరు అందరూ. ఇగో మీ వాళ్ళందరూ ఏం చేస్తాం మీ వాళ్ళని. అరే సరికేడుంది? ఏడంటే సరుకు మొత్తం పట్టుకున్నాం, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సరుకు మొత్తం ఏనన్నా శిఖావతి రియల్ సరుకు కాదు. ఏంది రియల్ సరుకు కాదా? ఇది అట్టి డమ్మి. అవును, అంటే ఇది డూప్లికేటా? మరి రియల్ అయిన సరుకు ఏడుంది?
అర్థం కాలే. అది ఓన్లీ సరుకు ఈయన ఉంది, మనం పట్టుకొని తెచ్చి ఈడ పెడదాం, సరేనా? వంశీ వంశీ మన సరుకు ఏది? ఈయనే ఉందని చెప్పి ఒక్కట్లేదుగా. ఈయనే ఉంటుంది పా, ఖచ్చితంగా ఈయనే ఉంటుంది. వంశీ సరుకు లేదుగా. సార్ అల్లనే ఉన్నా సార్. అది ఎందుకు వేసినావు సార్? ఇప్పుడు అది వేసినాక మనకి నీళ్ళలో ఎత్తే నీళ్ళ సౌండ్ వస్తుంది, గుడుగుడు గుడుగుడు అని. కానీ ఇప్పుడు వేస్తే చిక్కు అని సౌండ్ వచ్చింది, అంటే సరుకు మొత్తం ఆన్నే ఉండవచ్చు, అంటే ఆ బాటిల్ సరుకు మీద పడ్డట్టు ఉంది. అయితే పొయ్యి తీయండి సార్. సరుకు దొరికింది సార్. దొరికింది సార్, ఇంకా సరుకు ఉన్నది కదా సార్, అది ఎందుకు తీయలే? ఏమైందిరా శిఖావత్, సరుకు పట్టుకోలేదురా? పుష్ప, నీ సంగతి మేము చెప్తాం. నువ్వేంద్రా నా సంగతి చెప్పేది? హలో హలో వంశీ చెప్పు. ఆమెను ఫాలో అవుతున్నా. ఫాలోగా దొరికింది. ఫాలోగా ఎటు పోతానో చూడు. ఫాలో అవుతానవా? ఇష్టపెట్టకు, నువ్వైతే పట్టుకో, ఎట్లయినా చేసి పట్టుకో. సరేగానే గన్నుది ఇక. అరే నేను గన్ను తేలే. ఏంటిది గన్ను లేదా? అరే గన్ను లేనిది నువ్వు ఎట్లా పోయినావు? సరే నీ పక్క పొంటే ఏమన్నా ఉందా చూడు. నా పక్క పొన్న ఒక కట్టు ఉన్నది. అది దియ్యి. సరే.
నువ్వెవరు? నేను ఎవరైతే నీకెందుకు? మరి కట్ట పట్టుకొని తెలుసున్నావు? అదంతా నీకు అనవసరం. నేను చెప్పిన కాడికి రా. రాకపోతే రాకపోతే కట్టే. చెప్పు, సరుకు ఏడుందో చెప్పు. సరుకు ఎక్కడుందో నాకు తెలియదు. చెప్పు, లేకపోతే షూట్ చేస్తా. గట్ల అడిగితే సెట్ కాదు. నేను సెట్ చేస్తా ఇడు. హలో, బంగారం ఉన్నా? ఎక్కడా ఎక్కడా? బంగారమా? బంగారమే. సరే, ఆ బంగారం నాకు కావాలి. అయితే సర్కేడుందో చెప్పు, నేను చెప్తా. అయితే చెప్పు, సర్కేడ్ ఉంది. నాకు ఫోన్ కావాలి. ఎందుకు, ఫ్రీ ఫైర్ ఆడతావా? హలో హలో హలో, సరుకాట ఏడుంది? ఇవి నన్ను బెదిరిస్తాను. మరి ఏంది, ఎవరు బెదిరిస్తున్నారు? ఇగో శేఖర్. అశికవత్ కాడా? సరుకు నా దగ్గర లేదు, ఒక ఆయన దగ్గర ఉంది. ఆడ ఏడున్నాడో చెప్తా, పోల్లి. సరే అనియా, ఇగో సరుకు ఏడుందంటే వాళ్ళ దగ్గర ఒక ఆయన దగ్గర ఉందట సరుకు. ఆయన ఏడుంటాడు? వర్రా నువ్వు గన్ను పట్టుకొని నా దగ్గరికి వచ్చినావు? షికావత్, బంగ్వార్ సింగ్ షికావత్. ఏంద్రా నువ్వేమేమో అంటున్నావు? ఎవరి దగ్గరికి వచ్చా తెలుసా? పుష్ప లెఫ్ట్ హ్యాండ్ రా నేను. అస్సలు తగ్గేదేలే. నన్ను కాల్చే దమ్ము నీ దగ్గర ఉందా? నువ్వు పుష్ప లెఫ్ట్ హ్యాండ్ అయితే నేను పుష్ప ఎనిమి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. అర్థమైన వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాదు. నీకు అర్థమైతే నాకు అర్థమవుతుంది, నాకు అర్థమైతే నీకు అర్థం అవుతుంది. నీకు అర్థం కాకపోతే నాకు అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాదు. పుష్పకి అర్థమైతే షికావత్కి అర్థమైతే, షికావత్కి అర్థమైతే పుష్పకి అర్థమవుతుంది. పుష్పకి అర్థం కాకపోతే షికావత్కి అర్థం కాదు. షికావత్కి అర్థమైతే పుష్పకి అర్థమవుతుంది. పుష్పకి అర్థం కాకపోతే షికావత్. ఎవర్రా నువ్వు? మరి వైలెంట్గా ఉన్నావు. పుష్పగాడు తగ్గేదేలా అంటే నువ్వు అస్సలు తగ్గేదేలాగున్నావేంద్రా? అయిపోయినవురా నువ్వు నా చేతులా. షికావత్. ఏమ్రా డ్రామాలు చేస్తున్నావా? పుష్ప ముందు వెళ్ళాలన్నా చూడాలన్నా ముందు నా దగ్గరికి వచ్చేళ్ళాలరా. ఎవర్రా ఇడు? అమ్మతో నన్ను కొట్టేదో కొడతాడు. పుష్ప కన్నా డేంజర్ ఉన్నాడుగా ఇడు. పుష్ప కాదురా డేంజర్. డేంజర్ అంటే ఆయన పుష్ప. నీకేం కావాలో చెప్పురా. ఏం కావాలో చెప్పురా. నువ్వు నన్ను కొట్టినా, నువ్వు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా సరుకు మాత్రం ఆగుతూనే ఉంటుంది. చెక్ పోస్ట్ దాటవు. దమ్ముంటే పట్టుకో రసికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికెట్టు. మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీగా పోతారా అడుగు. కూలీగా పోతారా అడుగు. ఇద్దిరా సవాలంటే. ఓకేరా? తమ్ముంటే ఆపురా, చూసుకుందాం. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్ రా. దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్ రా. అరే ఈ సంగతి అయిపోయింది. నెక్స్ట్ మొన్న పుష్ప సంగతి చూడాలి మామ్. అరే ఏమైందిరా? ఎందుకు అర్జెంట్ రమ్మన్నావు కదా? సరుకు మొత్తం ఏడుంది? అరే నీకెందుకురా సరుకు? ఆ షికావత్ గాడు వచ్చిండు నా దగ్గరికి. సరుకేడుందని బెదిరిస్తుండు.
ఆడు సరుకు మొత్తం పట్టుకుంటా అని నన్నే బెదిరించిండు. ఎట్లా పట్టుకుంటాడో పట్టుకొని, కానీ నువ్వు సరుకేడ పెట్టినావు? సరుకు మొత్తం సముద్రంలో వేసిన. సముద్రంలో ఎందుకు వేసినావు? అది పట్టుకోవద్దని వేసిన. ఆడిప్పుడు వెళ్ళిండు ఆ చక్కడికి, మళ్ళీ ఎట్లా సరుకు ఎలా కాపాడదాం? సముద్రం మధ్యలో ఉన్నది. సముద్రం మధ్యలో సముద్రం లోతున్నా పోతున్నాడు. అది ఏమనుకుంటున్నావు? సరుకు అంటే మరి ఏమి చేద్దాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అవును వంశీ, మనం గంగకాడికి పోతున్నాం. సరుకు లేకపోతే ఏం చేద్దాం? ఏమో శిఖావత్ సారు. సరేదా పోయి అయితే చూద్దాం. వంశీ, సరుకు ఇల్లనే ఉంటుంది, పట్టుకుందాం. హలో పుష్ప, అరే చెప్పురా. ఇక శిఖావత్ వచ్చింది సరుకు పట్టుకోవడానికి. అరే ఏంది శిఖావత్ కూడా వచ్చింది ఆడికి? ఏంది శిఖావత్ వచ్చిందా? ఏం చేద్దాం రా సనియా? ఒక పని చేయి, ఆయనకి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చెప్పి సరుకు ఇటు ఉందని చెప్పు, అవద్దని చెప్పిద్దాం. సరుకు నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోతుందని చెప్పు. అరే ఒక పని చేయరా. సరే. హలో హలో, శిఖావత్, ఇక సరుకు మొత్తం అటు పోతాంది. అరే ఏడుందిరా? ఇక సరుకు మొత్తం అటు పోతాంది. మేము వస్తున్నాం. అయ్యో పడమట రాదులో వడగచ్చారమ్మ దక్షిణ రాదు. అమ్మ ఎక్కడ వారికి తల్లి మాటివ్వలేదా అన్నదా. అయ్యో తల్లి అమ్మడి గుడికి లక్ష్యం ఎక్కడ చేద్దాం మేనమాడి కింద మంచి లక్ష్మీకాంతని మనంగా అమ్మ మెచ్చమే అనలకు మెచ్చారమ్మ అన్నలైన అమ్మేన బావల సారు నీ ప్లాన్ ఏంటిది? ఇగో నా ప్లాన్ ఏంటిదంటే సరుకు మొత్తం ఇండుంచే పోతుంది. మనం ఈ చెక్ పోస్ట్ ఇట్లా పెట్టినాం అనుకో, వాళ్ళు దొరుకుతారు. నీ ప్లాన్ సూపర్. అయ్యో పడమట రాదులో వడగచ్చారమ్మ దక్షిణ రాదు. ఏంద్రా వంశిగా, వీళ్ళు అత్తలేరేంద్రా ఇంకా? సరుకు ఎట్లా రా పట్టుకునేది? ఛాలెంజ్ చేసిండ్రా ఆయనకి నేను. అరే శిఖావత్ ఏంటా? శిఖావత్ పోతాను సరుకు వెళ్ళి. అరే సరుకంతా అటు పంపిద్దాం. ఎటు పంపుతావు? అరే 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 ఆ దేశానికి పంపుదాం ఇంకెందులో. సరే ప్లాన్ మంచిగుంది పా. ఏంద్రా ఇంకా సరుకు అత్తలేదు? ఏమో శిఖావత్ నాకు తెలియదు. అరే ఇంకా అత్తలేదు ఏంద్రా? అగో ఈడి ఫోన్ చేస్తాండి. హలో హలో శిఖావత్ సార్, పట్టుకుంటారా సరుకు? ఎక్కడ పట్టుకున్నారు? ఒక దుంగ కూడా నీ చేతికి తక్కనట్టు ఎట్లా మార్చేసామని చూసినావారా? సరుకు ఎప్పుడు దాటిపోయిందిరా. ఏంది సరుకు దాటిందా? అరే అరే సరుకు దాటిందటరా, సరుకు దాటిందట్రా. అరే అరే సరుకు దాటిందట్రా. అరే సరుకు దాటిందట, సరుకు దాటిందట, సరుకు దాటిందట్రా. అది పోయి పట్టుకున్నా.
హలో సరుకు వేయిందా మీ సంగతి చూసి తాగులరా మీ సంగతి. నేను ఒక లొకేషన్ చెప్తే అక్కడికి రాలేదు చూసుకుందాం. మీరు అండు ఉండాలి, నేను అండు ఉండాలి. దాని మీరు అరే రారా చూసుకుందాం. నువ్వా నేను చూసుకుందాం రమ్మని రా అని. అరే రారా నీకు దమ్ముంటే పుష్ప కాదనుకున్నావా? దానిరా మీరు చూసుకుందాం. దాని వంశీ పుష్ప తగ్గేదేలే అంటాడు కావచ్చు, మనం అస్సలు తగ్గేదేలే. దా అరే వాళ్ళు ఏంద్రా ఇంకా తెలియరేంద్ర వాళ్ళు? ఏమో నాకేం తెలుసు. పుష్ప నేను వచ్చేసిన, పుష్ప నేను వచ్చేసిన, పుష్ప నేను వచ్చేసిన, పుష్ప ఈ పుష్పరాజ్. పుష్ప చూసుకుందాం దా. పుష్ప ముందు మీరు వస్తారా మేము రమ్మంటారా? పుష్ప అచ్చుండారు నీ శత్రువులు, పోయి వాళ్ళు అంతు చూడిపో. పుష్ప నెక్స్ట్ పంపించు. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? దొంగ ప్లేస్ ఆడదానవా? పుష్ప దా. అరే వస్తున్నారు షికావత్గా. పుష్ప ఒక్కడు కూడా మిగలకూడదు. అయ్యో పడబడ రాదు వడగచ్చారమ్మ. అయ్యో తల్లి ఏమంటే గుడికి లక్ష్యం ఎక్కడ చేద్దాం మేనమాల కింద మంచి లక్ష్మీకాంతని మనం స్వామిని చూడాలంటే ఎన్ని కొండలు ఎక్కాలనో, ఇట్లాంటి సరుకు దొరకాలంటే అన్ని కొండలు దిగాల. ఇది బంగారం. అసలు సరుకు ఏమైంది? సరుకు మొత్తం ఏం చేసింది? అసలు షికావత్ ఎక్కడ? సరుకు మాత్రం రేపు పంపాలి, లేకపోతే ఎట్లయినా సరుకు ఎట్లయినా పంపాలి సరుకు. నువ్వేం చేస్తావు తెలియదు పుష్ప, నాకు మాత్రం సరుకు పోవాలి అక్కడికి. రామ రామ మా లక్ష్మి పోయిన పొండన మేన పావలకు గానాడ లక్ష్మి. అయ్యో ఎడవ పాదం